ఎప్పుడు చూసినా డిఎస్ఏ ఏం చేస్తావు కానీ సరదాగా ప్రాజెక్ట్ చెప్తా, ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయి. ఇదొక వీడియో కాన్ఫరెన్సింగ్ అప్లికేషన్. నువ్వు అడగచ్చు, ఆల్రెడీ జూమ్ మీటింగ్స్, టీమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మరి దీనికి ఏంటి డిఫరెన్స్ అని. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్కి ఇప్పుడు చెప్పే అప్లికేషన్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అందులో ది వెరీ ఫస్ట్ వన్ ఫోకస్ డిటెక్షన్ అల్గోరిథం. లెట్సే 100 మంది మీటింగ్ అటెండ్ అయ్యారు. హోస్ట్ మీట్ స్టార్ట్ చేశాడు, కానీ మీట్లో ఉన్న మోర్ దెన్ 50 మెంబర్స్కి అసలు మీటింగ్ అంటే ఇంట్రెస్టే లేదు. అలా మోర్ దెన్ 50% కన్నా ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్గా లేకపోతే హోస్ట్కి ఒక మెసేజ్ వెళ్తుంది, ప్లీజ్ చేంజ్ యువర్ ఎన్వైరన్మెంట్ అని. ఇక్కడ ఉన్న మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఫోకస్ డిటెక్షన్ అల్గోరిథం ఎలా డెవలప్ చేయాలి అని. ఆల్రెడీ దీనికి సంబంధించిన డేటా సెట్స్ మనకి చాలా అవైలబుల్గా ఉన్నాయి, కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది నువ్వే ఫిగర్ అవుట్ చేయాలి. జస్ట్ ఇది ఒక్కటి ఇంప్లిమెంట్ చేస్తేనే చాలా పెద్ద ప్రాజెక్ట్ అయిపోద్ది, కానీ ఇంకా మనం చాలా యాడ్ చేయొచ్చు. ఎలా అంటే కరోనా దే వల్ల చాలా స్కూల్స్, కాలేజెస్, ఐటీ ఆఫీసెస్ ఇవన్నీ ఆన్లైన్ మోడ్కి వచ్చేసాయి. ఈ ఆన్లైన్ కల్చర్ పెరగడం వల్లే చాలా సెక్యూరిటీ ఇష్యూస్ కూడా రావడం స్టార్ట్ అయ్యాయి. అసలు ఎవరో తెలియని వాళ్ళు మీటింగ్లోకి వచ్చి మీటింగ్ని డిస్టర్బ్ చేయడం, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూస్ చేయడం, ఇలాంటివి చాలానే చూసాం. సో అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? జస్ట్ బికాజ్ మనకు ఒక ఎక్స్టర్నల్ లింక్ ఉండడం వల్ల. ఇన్ కేస్ ఆ లింకే లేకపోతే అప్పుడు థర్డ్ పర్సన్స్ రారు కదా. మరి లింక్ లేకుండా ఎలా మీటింగ్ షేర్ చేయాలి అంటే దానికి ఒక వే ఉంది, డైరెక్ట్ యాప్ టు యాప్ కమ్యూనికేషన్. అర్థం కాలేదా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఎప్పుడైతే మన యాప్లో యూజర్ సైన్ అప్ అవుతారో వాళ్ళకి ఒక యూజర్ నేమ్ క్రియేట్ అవుతుంది. సో హోస్ట్ మీటింగ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేస్తాడు, మీట్లో ఎంతమంది ఉండాలి, ఎవరు ఉండాలని మొత్తం యూజర్ నేమ్స్ బట్టి మొత్తం మందిని యాడ్ చేసుకుంటూ వెళ్తాడు. వన్స్ ఒకసారి మీటింగ్ షెడ్యూల్ చేయగానే నీకు డైరెక్ట్గా యాప్ టు యాప్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా దానికి లింక్ అనేది అవసరం లేదు. గ్రేట్, బయట ఉన్న వాళ్ళు ఎవరిని లోపల రానివ్వట్లేదు. కానీ లోపల ఉన్న వాళ్ళు ఏదైనా అబ్యూజివ్ లాంగ్వేజ్ యూస్ చేస్తే వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళని ఎలా బ్లాక్ చేయాలి? మీటింగ్లో ఉన్న వాళ్ళే ఎవరైనా ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ యూస్ చేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? సో మనం చేయాల్సింది ఏంటంటే మీటింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అబ్యూజివ్ లాంగ్వేజ్ యూస్ చేస్తే ఐదర్ త్రో మైక్ ఆర్ త్రో చాట్ వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళు పంపిన అబ్యూజివ్ మెసేజ్ని బ్లాక్ చేయడం, అట్ ద సేమ్ టైం వాళ్ళని కూడా బ్లాక్ చేయడం. మరి ఇది ఎలా చేయొచ్చు అంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ డిటెక్షన్ అల్గోరిథం. చాలా బాగుంది కదా ప్రాజెక్ట్ అయితే. ఇది ఇంప్లిమెంట్ చేయడం కొంచెం కష్టమే, కానీ ఏఐ యూస్ చేసి మేబీ చేయగలమేమో. ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం విన్నావు కదా. ఇప్పుడు నీ మైండ్లో వచ్చే వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ పార్టిసిపెంట్స్ అసలు కెమెరాని ఆన్ చేయకపోతే ఇంకా ఫోకస్ డిటెక్షన్ ఎలా చేస్తావు? దీన్ని చాలా విధాలుగా సాల్వ్ చేయొచ్చు. అందులో నేను ఒక వే చెప్తా, నీకు ఇంకా కావాలంటే యూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే మీట్ స్టార్ట్ అవగానే కెమెరా ఆన్ అవుతుంది, కానీ అవతల వాళ్ళకి ప్రొజెక్ట్ అవ్వదు. అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు నీ కెమెరాని షేర్ చేస్తే తప్ప అవతల వాళ్ళకి నీ వీడియో అనేది కనిపించదు. కానీ బ్యాక్ ఎండ్లో మన అల్గోరిథం రన్ అవ్వడానికి వీడియో అనేబుల్లోనే ఉంటుంది. ఇది కేవలం ఒక సొల్యూషన్ మాత్రమే. అసలు కెమెరాని ఆన్ చేయకుండా ఫోకస్ డిటెక్షన్ ఎలా చేయొచ్చు అనేది నువ్వు ఒకసారి స్టడీ చేయి. ఇంకా క్రెడ్, LMS ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఆపేసేయి. ఇలాంటి ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ ఇంకా చాలా తీసుకొస్తాను ముందుకి. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కోసం ఆర్ రెజ్యూమేలో ఏదైనా ప్రాజెక్ట్ పెట్టుకోవాలని చూసే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయి. ఇలాంటి కాంటెంట్ ఇంకా కావాలంటే ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకో. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. జై హింద్.